అయ్యో బాబోయ్, ఎన్ని గుమ్మడికాయలు కట్టారండి ఇక్కడ. రోజు ఎన్ని ఒడియాలు పెట్టేసుకోవచ్చు. ఈ హోటల్ ఏంటంటే బాబు ఎలా ఉందా? కాశీ కొంచెం క్లాస్ మెయింటైన్ చేయరా ప్లీజ్. భలేవరే, నేను 10th క్లాస్. ఇగ్నేసిడ్ బొమ్మ పదరా. దండం పెట్టుకెళ్తాను బాబా, లేకపోతే అనర్థాలు జరుగుతాయి. అసలు మీ పెళ్లి చూపులు. ఐ డోంట్ బిలీవ్ రా కాశీ. దిస్ ఇస్ మై హనీమూన్ స్వీట్. అదేంటండి సూట్ ఇస్తారని స్వీట్ ఇచ్చారా? సూట్ అంటే నీ సూట్ రూమ్ అక్కడ ఉంది, వెళ్ళు వెళ్ళి కడుక్కుపో. Damn. సరే అండి. రే ఎక్కడికి? ఏంటి మీరేనా? పొరపాటున మహేష్ బాబు రూమ్ లోకి వెళ్ళిపోయినామో అనుకున్నానండి బాబా. అరే రంగులో తేడా గానీ హంగులో మహేష్ బాబు కంటే నేనేం తక్కువ చెప్పు. అంతేనండి, మీరు మగాడండి. ఏంట్రా కొత్తగా అనుకున్నావా? లేదండి, కన్ఫర్మ్ చేసుకుంటాను. జోకులు. అప్పర్ కిక్. భలే ఉన్నారండి. ఓసారి గణపతికి మొక్కేస్తుంటే భలే ఉండేదండి. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దట్ రా. అనర్థాలు జరిగిపోతామండి బాబా. ఏంట్రా? ఏం కాదు, మీ ఇష్టం. డోంట్ టేక్ లిబర్టీ. Your bill, ma'am. Yeah, thank you. You welcome. Hey, Maya. Hey. Hi. నువ్వేందేడా ఏడికిపోతున్నావు? Excuse me, one green tea, ginger lemon. Yes, ma'am. నేను ఇస్తలే. చేంజ్ బాద్ మే లేంగే. Okay, ma'am. పద. థ్యాంక్ యూ. It's okay. వస్తే నీ ఫోన్ ఒకసారి. లేదే, ఇంట్లో వదిలేసి వచ్చా. అది ఉంటే ట్రేస్ చేస్తారని. అవును, నీది లేదా? నాది మా నాయన లాక్కుండు. నీ ప్లేస్ లో కుమారి ఇంట్లో ఉందా? నీ డ్రెస్ వేసుకొని. అది నా గొంతు కూడా ఇమిటేట్ చేస్తుంది. పెద్ద కిరాక్ది. ఐ జస్ట్ లవ్ హర్. మరి అనంత్? కుమారి వాడికి ఫోన్ చేసిందంట. కలకత్తాకి వెళ్ళి ఫ్లైట్ ఎక్కిండు. వాడు రానికే 2 గంటలు. నా దగ్గర ఫోన్ కూడా లేదు. వాడు ల్యాండ్ అయిండో లేదో ఎట్లా తెలుస్తుంది? పోనీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి వెయిట్ చేయొచ్చుగా. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ నాయన దోస్త్. నేను ఆడకపోతే ఆడు చెప్తాడేమో అని నాకు టెన్షన్. ఐ డోంట్ నో వాట్ టు డూ. అవును, నువ్వేందిడా ఏడికిపోతున్నావు? ఏమైంది మాయా? అంత నా కర్మ. అన్నకు ఫోన్ చేసినావా? వద్దు, మీ అన్నయ్య వల్ల ఇదంతా. ఏంది విజయ్ గాని వల్ల? అవును, మీ అన్నయ్యని ఇష్టపడితేనే కదా నాకు ఈ కష్టాలన్నీ. మీ నాన్నకి మా నాన్నకి ఉన్న రైవలరీ తెలుసుగా. చచ్చిన విజయ్ని పెళ్లి చేసుకునేవాడు. ఆయన్ని బాధ పెట్టి విజయ్ని చేసుకోలేను. నా సవితలేమో రాక్షసి. ఆస్తి కోసం నన్ను ఇంట్లో నుంచి తరిమేయాలని దాని గోల. అందుకే నాన్నకో లెటర్ రాసి పెట్టి పారిపోయి వచ్చేసా. సెంట్ తెరిసా కాన్వెంట్కి వెళ్ళి మతం మార్చుకొని పర్మనెంట్ గా నన్ను అయిపోదాం అనుకుంటున్నా. మొత్తమా? అవును, ఈ ప్రేమ పెళ్లి గోల అన్నీ వదిలేసి ప్రశాంతంగా బతుకుతా. నువ్వు కూడా వచ్చి. ఏ ఒక మతలేకుండా మాట్లాడి నన్ను పరిచయం చేయక. నాకు ఇంకా మస్తు పని ఉంది. ఓకే మాయా. అరే కాశీ ఇక్కడెక్కడ జ్యూస్ దొరుకుతుందంటవా? నాకు దాహంగా లేదండి. నాకుందిరా. ఓ, ఇక్కడ ఎక్కడైనా జ్యూస్ దొరుకుతుందమ్మా? కాదు, ఆపు అంట. విజయ్ గారు కూడా నిన్నే చేసుకోవాలని గొడవ చేస్తుండు. అదే గొడవలే మిగిలాయి. ఇది జరిగే పని కాదు దీపు. ఎందుకు జరగ? You my darling, you my darling, you my darling, darling baby. You my darling, you my darling. ఏంటి? అరే ఒక మాక్టైల్ తీసుకో. అంటే ఏంటండి? అక్కడ అడుగురా ఇస్తారు. అలాగేనండి. అంటే
పొద్దున్నే చంపుతున్నావు తొందరగా చెప్పే. ఏమైంది? ప్లేలిస్ట్ ఏమని మింగేసావా? ఏం చూస్తున్నావు? ఆ బెత్తరగాని చూసినావా? అది మెనుకడ పట్టుకొని చూడు. ఆ ఫనీ ఫెలో ఆడే శ్రీశిల్పి మా నాన్న నాకు సెట్ చేసినాడు. అంటే నీ ఫోటో కూడా చూడకుండా నాన్న చెప్పగానే ఆ వైజాగ్ కూడా ఆడే ఆడికి నేను ఎట్లుంటానో కూడా తెలియదు. ఈరోజు పెళ్లి చూపులకు పోతున్నా ఇంటికి. మరి ఇక్కడేం చేస్తున్నాడబ్బా? మాయా చెప్పు. నేను అన్నది పాయోడి మాయా అని. వాడి బ్యాడ్ లక్ కాకపోతే వాడి ఈడాగుడేంది నాకు దొరకడేంది. ఏందే నీ గోలా? మాయా నాకు అర్జెంట్గా అప్పు కావాలి. ఏంటి అప్పు? అడుక్కునేదాన్ని అకౌంట్ నెంబర్ అడిగినట్టుంది. నా దగ్గర నాకు కావాల్సింది పైసలు కాదు, నీ పేరు. నా పేరా? యా. ఎందుకు? తర్వాత చెప్తలే. ఓ 2 రోజులు నీ పేరు నా పేరు కింద పెట్టుకుంటా, ఓకేనా? మరి నీ పేరు ఫ్రిడ్జ్ లో పెడుతున్నాయి పాడగాకుండా. ఏదో ప్రశ్న ఇస్తావా లేదా? నా పేర్లో ఏముంది? పరువు లేదు బరువు లేదు. ఊకో, నీ పేర్లో స్టైల్ ఉంది, మత్తుంది, వైబ్రేషన్స్ ఉన్నాయి. అవన్నీ మహేష్ పేర్లో కదా ఉన్నవి. అమ్మాయిలకి మహేష్ పేర్లో ఉంటాయి, మరి అబ్బాయిలకి మాయలో. చీపో మరీ చెప్తాం. చా కులికింది సాలే డాలే. ఆడ ముహూర్తాలకి టైం అయిపోతుంది, తీసేసుకుంటున్నా. నా పని అయిపోయి నీ పేరు నీకు ఇచ్చేస్తా, ఓకేనా? నాకేం అక్కర్లే, నువ్వే ఉంచుకో. పర్మనెంట్ గా మతం మారేగా ఎలాగో మారేదే కదా. నువ్వు నీ ఫియాన్సీతో ఎంజాయ్ చేయి. విజయ్కి మాత్రం నేను సెయింట్ తెరిసా కాన్వెంట్ లో ఉన్నానని మాత్రం చెప్పుకో. ఆహా, ఓకే ఓకే. క్లియర్ గా అడ్రస్ చెప్పిన తర్వాత అడిగి పోవద్దని చెప్తా, ఓకేనా? బాయ్, గుడ్ లక్. ఓకే ఓకే బాయ్, గుడ్ లక్ గుడ్ లక్. ఇదేదో ఆడాల చూసిలో ఉందండి. నీకు అన్నీ తెలుసా? సినిమాలు చూడట్లేదేంటి? చూడలేదురా. కడుపులో రకంగా ఉందిరా. బాత్రూమ్ తీసుకెళ్ళమంటారేంటి? అక్కర్లేదు. మీరు శ్రీచి లిపి. ఓ గాడ్, ఐ కాంట్ బిలీవ్ దిస్. మిమ్మల్ని వైజాగ్ లో చూసిన. రిచ్ అండ్ ఫేమస్ చిలిపి ఫ్యామిలీ. మీరు వైజాగ్ డాల్ఫిన్ క్లబ్ ఈత పోటీలో 6 సార్లు బెస్ట్ స్విమ్మర్ అవార్డు గెలుచుకురు కదా? Yep, that's me. అదే ఉందిలేండి, పేణాల మీద తీపి. అదేనండి, వాళ్ళ డాడీ సముద్రంలో మధ్య గంట తీసుకెళ్లి నీళ్ళలోకి తోహేసి సొరసేప అనేవాడు. ఈయనేమో వాయుగుండంలో తీరం దాటేదాకా కాళ్ళు చేతులు కొడతానే ఉండేవాడు. పోయిన పొట్టు నిజంగా సొరసేప వచ్చేసిందండి. ఏ సోండి నా సావి రంగా, సముద్రం లేకపోయినా జగదాంబ సెంటర్ దాకా ఇదేడు. అరే కాశీ, ఐ డోంట్ థింక్ యు ఆర్ క్వాలిఫైడ్ టు హ్యావ్ ఎ కాన్వర్సేషన్. ఇండే ఎదురుగా ఇరానీ చాయ్ కొట్టుందిగా, వెళ్ళి టీ తాగు. మెల్లిగా రామ్మ. సో యు వర్ సేయింగ్. God, I'm dying with excitement, you know? Cool. Have a seat. Yes, Take a sip. it's okay. Take a deep breath. And now, tell me. మీ పేరు? Hey, ఏమైంది? మీ పేరు అడిగారు. నా పేరులాగా చెప్పుకోలేని పేరా? కాదండి, నా పేరు మంచిదే కానీ నా బాధే చెప్పుకోలేను. Come on, I'm a good listener. శిల్పి గారు, మీరు గ్రేట్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన గ్రేట్ పర్సన్ కదా. అవును. నాకు హెల్ప్ చేయగలుగుతారా? చెప్పండి. నా పేరు మాయా గంగాధర్. గంగాధర, ద ఫేమస్ బంగారం వ్యాపారి గంగాధరే కదా? మాయా జ్యువెలర్స్. యా, మీకెట్లా తెలుసు? నాకు తెలీదు. ఐ థింక్ మా నాన్నగారికి మీ నాన్నగారు బాగా తెలుసు అనుకుంటా. 2-3 సార్లు మెన్షన్ చేసిన గుర్తు. ఆ పేరు ఎందుకు అలా గుర్తుండిపోయింది. సో డాడీ బాగున్నారా? షాక్ లో ఉండుంటాడు. ఎందుకు? ఈ రోజు ఇంట్లోకి వెళ్ళి పారిపోయినా కదా. పారిపోయారా? ఎందుకండి? చెప్తా, మీరు హెల్ప్ చేస్తానంటే. ఏ హెల్ప్? ఓ, మాయా ఐఎమ్ సారీ. అదొక్కటి తప్ప ఏదైనాడు. ఏదో ఒకటి తప్ప. ఆ మాత్రం అర్థం చేసుకున్నానో చెప్పు. సి మాయా, యూర్ క్యూట్, యూర్ అమేజింగ్, బట్ ఐఎమ్ సారీ, ఐఎమ్ ఎంగేజ్డ్. అంటే అదే ఇప్పుడు నో ప్లీజ్ డోంట్ బి ఎమోషనల్, బీ కామ్. నీకు నేను నచ్చేసానని, గాడ్ దిస్ ఇస్ డిఫికల్ట్. ఐ కాంట్, నేను ప్రేమించలేను. మిమ్మల్ని ప్రేమించాలా? ఇంకా నయం, మరి పెళ్లి చాలు. యూర్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. నాతో ఆల్రెడీ పెళ్ళా? మీతో కాదు, మరి నేను ఇష్టపడిన అబ్బాయితో. వాట్? కమ్ అగైన్. నేను ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి చేయించండి చాలు. అంటే మీరు నన్ను ప్రేమించట్లేదా? అనంత కంటే ముందు మీరు నన్ను ఎందుకు గలవలే? అంటే ఇప్పుడు అది అనంత ఎవడు? నా బాయ్ ఫ్రెండ్. ఆడు పేదవాడని మా నాయన పెళ్లికి ఒప్పుకోవట్లే, అందుకే ఇంట్లోకి వెళ్ళి వచ్చేసిన. ఓహో, చూడు, ఇప్పుడు ఈ పారిపోవడాలు లేచిపోవడాలు అవసరమా? పద మీ నాన్నతోనే మాట్లాడు. ఇదేనా మీ మగతనం?
యు మీన్ మై మ్యాన్హుడ్? ఇదేనా మీ మ్యాన్హుడ్ అంటున్నా? అంటే మీ ఎస్టేన్ చెప్పింది కరెక్ట్ అనమాట. సొరచేప అంటేనే ఈత కొట్టిర్రు అనమాట. హలో, ఆ కాశీగారు తప్పు చెప్పాడు. సొర చేప అంటే ఈదలేదు. డాల్ఫిన్ అంటే ఈదను. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. చేప ఏదైతే ఏంది సార్, మీలో చా ఉందో లేదో చెప్పుండ్రి. చూడు, చావలు బావులు అంటూ ఊరికే ఎక్సైట్ అయిపోకు. పెళ్లి చూపులకు వెళ్తున్న వాడిని వేరే పెళ్లి చేయించమంటే ఆలోచించక్కర్లేదా? పెళ్లి చూపులా? ఎవరికి? నాకే. ఎవరితో? గొంగల జనార్దన్ రావు గారు అమ్మాయి దీపిక అని. దీపికతోనా? నీకు తెలుసా? కాలేజ్ లో కలిసి చదువుకున్నా. ఓ గాడ్, దిస్ ఇస్ కాంప్లికేటెడ్. ఎందుకు? దీపిక అనంత్ మీద కొంచెం ఫీలింగ్స్ ఉన్నాయి. దీపిక అనంత్? ఓ యా యా యా, నాన్న కూడా చెప్పాడు. దీపిక అనంత్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. ఎక్స్క్యూజ్ మీ, అనంత్ నా బాయ్ ఫ్రెండ్. దీపిక అనంత్ మీద కన్నేసింది. దొంగమ్ము. పూతురొద్దమ్మా, ఇలాంటి ప్రాబ్లమ్ సెన్సార్ పక్షంగా సాల్వ్ చేసుకోవాలి. అది మస్తు కంత్రిది. అది నా బాయ్ ఫ్రెండ్ ఎక్కడ ఎగరేసుకపోతుందా అని నా భయం. ఈడేమో కలకత్తా పోయిండు, ఎప్పుడు వస్తాడో తెలియదు. నా దగ్గర ఫోన్ కూడా లేదు. మరి ఎట్లనో ఏం చేయాలనో. అవన్నీ నేను చూసుకుంటా. ఫుల్ డీటెయిల్స్ నాకు ఇవ్వు. అనంత్ నీకు అప్పగించే బాధ్యత నాది. నిజంగా? ఇట్స్ ప్రామిస్ ఫిట్. థ్యాంక్ యూ చిల్పి గారు. హే, దట్స్ ఓకే. డోంట్ బి ఫిజికల్. ఓకే. బై ది వే, ఒకటి చెప్పు, దీపిక చూడడానికి బాగుంటుందా? అదేంటి, మీరు చూడలేదా? అంటే మా ఇంట్లో ఒప్పుకోలేదు. వాట్? అవన్నీ ఇప్పుడు చెప్పలేను. ఒక్క ఫోటో కూడా? అవన్నీ ఇప్పుడు చెప్పలేను. ముందు ఒకటి చెప్పు, దీపిక చూడడానికి బాగుంటుందా? ఏదో ఉంటుందిలేండి. నాకైతే అది కొంచెం ముదిరిన బెండకాయ లెక్క ఉంటుంది. మీ ఆడాలి ఇంకోటి బాగుంటుందని ఎప్పుడు ఒప్పుకున్నారు కనుక సర్లే, నీ పని అయిపోతుంది. అనంత్ వెడ్స్ మాయా. ఇట్స్ గ్యారంటీ, నో టర్మ్స్ అండ్ కండిషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు దాకా నేను మీతో ఉండొచ్చా? అంటే మీరు ఏడుంటే ఆడ, లేకపోతే నాయన మనుషులకు దొరికిపోతా. నాతోనా? నేను ఇప్పుడు దీపిక ఏంటి? సరే, ఓ పని చేద్దాం. నువ్వు కాశీతో వెళ్ళి హోటల్ రూమ్ లో ఉండు. నేను ఫటాఫట్ పెళ్లి చూపులు చూసుకొని దీపిక నా అకౌంట్ లో క్రెడిట్ చేసుకొని దీపిక అకౌంట్ నుంచి అనంత్ డెబిట్ చేసి నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తా. ఓకేనా? చిలిపి గారు, మీరు ప్రేమికుల పట్ల రిజర్వ్ బ్యాంక్ సార్. గోయా. నా అకౌంట్ లో నకిలీ ప్రేమను తీసేసి అసలైన ప్రేమను డిపాజిట్ చేసి మీరు సూపర్ సార్. మీ రుణం నేను ఎట్లా తీర్చుకోవాలి? ఇప్పుడు రుణాల గురించి ఎందుకమ్మా? ఇప్పటికే వైజాగ్లో అప్పులు ఎక్కువైపోయాయి. మళ్ళీ హైదరాబాద్లో అంటే ఎనీవేస్, లెట్స్ గో. Yeah. ఇప్పుడు మాక్టైల్ ఎందుకమ్మా? డైరెక్ట్ కాక్టైలే. మా కాశీ నేను దగ్గరుండి హోటల్ తీసుకెళ్తాను. చిలిపి గారు, మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియట్లే. మీరు దేవుడు చిలిపి గారు. హే, నోన్ ఇస్ ఎ డ్రాప్, అన్నోన్ ఇస్ నోషన్. అంటే తెలియనివి చెప్పండి, తెలిసినవి చెప్పకండి. ఓ యా. గో. రండి. బాయ్. టేక్ కేర్. ష్యూర్. ఓకే. షీ వాజ్ హాట్. రే, గొంగర గారి ఇంటి పోనీ.